హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కాకరకాయ సీడ్స్ని చాలా ఈజీగా క్విక్గా ఎలా జర్మినేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవి వైట్ కాకరకాయలు అండి. మీరు ఇదే విధంగా గ్రీన్ కాకరకాయలు కూడా మీరు జర్మినేట్ చేయొచ్చు. ఇప్పుడు కాకరకాయ సీడ్స్ని మీకు కావాల్సిన సీడ్స్ని తీసుకొని వాటిని ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకోవాలండి. అవి సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ అయినా తీసుకొని హాట్ వాటర్తో తడుపుకొని ఆ సీడ్స్ని ఆ నాప్కిన్ మీద ప్లేస్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి రూమ్ టెంపరేచర్లో మనం పెట్టుకుంటే కనుక 7 డేస్లో జర్మినేట్ అయిపోతుందండి. పార్షియల్ సన్షేడ్ వచ్చే దగ్గర పెట్టుకున్నా కూడా చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతుంది. కొంతమంది హీట్ ప్యాడ్స్ కూడా పెట్టి దానిపైన పెడుతుంటారు ఈ బాక్స్ని, అలా కూడా చేయొచ్చు. నేను మాత్రం రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఇవి పెట్టానండి. ఈజీగానే జర్మినేట్ అయిపోయాయి. నేను ఇక్కడ వైట్ కాకరకాయ సీడ్స్ని చేశానండి. ఇవి నేను బేకర్స్ క్రీక్ అనే ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. అక్కడైతే హెయిర్లూమ్ సీడ్స్ చాలా బాగా దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఈ సీడ్స్ అనే కాదు, నేనైతే లాంగ్ పార్డ్వి బీన్స్ కానీ చాలా రకాల టమాటోస్ ఇలా హెయిర్లూమ్ సీడ్స్ అయితే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే చాలా సీడ్స్ ఉంటాయి. అన్ని హెయిర్లూమ్ వెరైటీసే ఉంటాయండి. మనకి ఇండియన్ వెరైటీస్ కూడా ఇప్పుడు రీసెంట్గా పెడుతున్నారు. చాలా బాగా సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ తీసుకుంటే కనుక. వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ సీడ్ లీవ్స్ స్టార్ట్ అయిపోయాయండి. అండ్ ఈ రూట్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయ్యాయి. నాప్కిన్ లోపలికి చొచ్చుకుపోయాయి. వీటిని ఇప్పుడు జాగ్రత్తగా మనం నాప్కిన్ నుంచి సపరేట్ చేసి సాయిల్లో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా తీయాలండి. ఇలా అల్లుకుపోయాయి చూసారా. సో ఇప్పుడు వీటిని నేను సాయిల్లో పెట్టుకుంటున్నాను. సాయిల్లో పెట్టే మెథడ్ కూడా జాగ్రత్తగా ఒకసారి చూడండి. నార్మల్గా బెండకాయలు కానీ ఇలాంటివి జస్ట్ ఇలా రూట్స్ ఫామ్ అయిన తర్వాత చాలామందికి తెలియక రూట్స్ పైకి సీడ్ ఉన్న సైడు సాయిల్లో పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అలా పెడితే ఇంక వెంటనే అది చచ్చిపోతుంది. ఇలా మనం రూట్స్ ఈ సాయిల్లో పెట్టుకొని పైకి ఈ లీవ్స్ వచ్చే పార్ట్ పైన ఉండాలండి. రూట్స్ ఆయిల్లో పెట్టకుండా పైన పెట్టేస్తే అది వెంటనే చచ్చిపోతుంది. ఇలా సాయిల్లో పెట్టుకొని మీకు ఎండలు వచ్చేస్తే డైరెక్ట్గా ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే గ్రో లైట్ కింద పెట్టుకున్నా కూడా మొక్క వస్తుందండి. మనం అప్పుడప్పుడు దానికి వాటరింగ్ కరెక్ట్గా చేసుకొని ఇంకా 7 డేస్ నుంచి 15 డేస్కి మనకి చక్కగా మొక్క అయితే ఎంత బాగా ఎదిగేస్తుందండి. చూసారా, ఎంత స్ట్రాంగ్గా చాలా బలంగా పెరిగింది. ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా గ్రౌండ్లో పెట్టేసుకోవచ్చు. సీడ్ లీవ్స్ కింద 2 ఉన్నాయి చూడండి. వాటి తర్వాత ఇలా ట్రూ లీవ్స్ వచ్చిన తర్వాత మాత్రమే గ్రౌండ్లో పెట్టాలి. అప్పుడే మొక్క సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా మా గార్డెన్లో పెట్టుకున్నాను. గార్డెన్లో ఈ మొక్క నేను ఫెన్స్కి దగ్గరలో పెట్టాను. డీర్స్ ఈ కాకరకాయ జోలికి అయితే రావండి. మామూలుగా సొరకాయలు కానీ వేరే మనం వెజిటబుల్స్ వేసుకున్నా తినేస్తాయి, కానీ ఈ కాకరకాయ తినవు కాబట్టి నాకు సేఫ్గా నేను చక్కగా ఫెన్స్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. అది చక్కగా చూసారా ఎంత బాగా పెరిగి మేము ఎలా అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి చూడండి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. మట్టిలో పెట్టాక సీడ్ వస్తుందా లేదా అని వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలా నాప్కిన్ మెథడ్ ఫాలో అయితే మనకి 2-3 డేస్లోనే జర్మినేట్ అయ్యిందా లేదా అని తెలిసిపోతుంది. చాలా టైం సేవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.